హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మ వంటకాలు. ఈరోజు బూందీ వచ్చి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను, చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని నేను 1/2 kg శనగపిండి తీసుకున్నాను. దాంట్లో వరిపిండి 150 grams తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో తగినంత ఉప్పు వేసుకోండి. బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోకి తగినంత వాటరు వేసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోండి. చూసారు కదండి, ఈ విధంగా పిండిని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మూకిడి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. ఇప్పుడు నా దగ్గర బూందీ చట్రం లేదు కాబట్టి నేను ఈ గరిటని యూజ్ చేస్తూ బూందీని వేసుకుంటున్నాను. ఈ విధంగా బూందీని వేసుకోవాలి. మీరు బూందీ రౌండ్గా రావట్లేదు అనుకోకండి, కిందకు ఉంచితే ఈ విధంగా బూందీ వస్తుంది. కొంచెం హైట్లో పెట్టి మనం బూందీని కొడితే బూందీ రౌండ్గా ఉండ్రంగా వస్తుంది. చూసారు కదండి, ఇవి తోకల్లాగా వచ్చినాయి కదా బూందీ. ఈ విధంగా ఫ్రై చేసుకోండి. బూందీ వేగిపోయింది కదండి, ఇప్పుడు తీసేసుకుందాము. ఇప్పుడు సేమ్ ప్రాసెస్ని ఇంకోసారి చూపిస్తున్నాను, చూడండి. హైట్లో ఉంచి బూందీని ఈ విధంగా వేసుకుంటే రౌండ్గా వస్తాయి. ఆయిల్కి తగ్గట్టుగానే బూందీ కొట్టుకోండి. ఎక్కువ బూందీ కొడితే ఒకదానికొకటి అంటుకుపోతాయి కదా. నేను బూందీని ఎక్కువగానే రెడీ చేసి పక్కన ఉంచుకుంటున్నాను, కానీ అచ్చుకు కావలసిన బూందీని కొలతలతో తర్వాత మీకు చూపిస్తాను. గోల్డెన్ కలర్ వచ్చింది కదండి బూందీని, ఇప్పుడు తీసేసుకుందాము. ఇదే విధంగా మొత్తం పిండిని బూందీ ఈ విధంగా వేసుకోండి. ఇప్పుడు ఈ బూందీతో బెల్లమచ్చు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను, చూడండి. గీని తీసుకుని కొంచెం ప్లేట్లోని వేసుకుని ప్లేట్కి మొత్తం అప్లై చేసుకోండి. కొంచెం ఇలాచీ పౌడర్, బూందీ. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని నేను 1 గ్లాస్ బెల్లం పాకాన్ని వేసుకున్నాను. ఇప్పుడు గ్లాస్ బెల్లం పాకానికి 2 గ్లాసులు బూందీ పడుతుంది. ఇప్పుడు దీంట్లో ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు బాగా కలుపుకొని ఒకసారి చెక్ చేసుకుందాము పాకం వచ్చిందో లేదో. పాకం ఇంకా రాలేదండి. ఈ పాకం అయితే సాగుతుందచ్చు. ఇంకొకసారి మళ్ళీ చెక్ చేసుకుందాము. చూసారు కదా, ఇది ఇలాగా పైకి సాగదీసి ఇలాగా బ్రేక్ చేయగానే బ్రేక్ అయిపోద్ది. పాకం రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని
బూందీని ఇందులో వేసుకుందాము. బాగా కలుపుకోండి. ఇప్పుడు గీ అప్లై చేసుకున్న ప్లేట్లోకే బూందీ అచ్చు ఈ విధంగా వేసుకోవాలి. దీన్ని ఈ విధంగా సరి చేసుకోండి. ఇప్పుడు దీన్ని 5 మినిట్స్ వరకు చల్లారనిద్దాము. కొంచెం చల్లారాక ఈ విధంగా కట్ చేసుకుని పక్కన ఉంచుకుందాము. చూసారు కదండి, చాలా సింపుల్గా బూందీ అచ్చు రెడీ అయిపోయింది. If you like this video, please subscribe to my channel. Thank you.